హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కారం రైస్. మనకి ఇంట్లో రైస్ మిగిలినప్పుడు, మన నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా కారం రైస్ అయితే చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. నేనైతే కొద్దిగా రైస్ అయితే తీసుకున్నానండి. మనం మిగిలిన రైస్‌తో అన్నా చేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు వండుకున్న రైస్‌తో అయినా చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే నేనైతే కొద్దిగా బౌల్‌లోకి రైస్‌ని తీసుకొని, అందులో అయితే ఒక స్పూన్ కారం, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. మనం కారం తింటాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువే వేసుకోవచ్చండి. ఇంకా ఈ కారం నేనైతే ఒక స్పూన్ అయితే వేశానండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకుందామండి. ఈ రైస్‌కైతే కారం, సాల్ట్ కూడా పట్టేదాకా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న ఈ రైస్‌నైతే పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందామండి. కడాయిని పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నేనైతే పల్లీలనండి 2 స్పూన్లు తీసుకున్నానండి. అంటే పల్లీలను కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి నేను. ఇలా పల్లీలను తీసుకొని పల్లీలు పల్లీలు ఏసేసుకున్నానండి. ఏసేసుకున్నాక పచ్చిశనగపప్పు ఒక అర టీ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పును కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. కొంచెం కొంచెం వేరుశనగ గుళ్ళు బాగా వేగేదాకా వేయించేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకుందామండి. అలాగే పొడవు సిరుకల కింద కోసిన పచ్చిమిర్చి, అలాగే ఒక రబ్బ కరివేపాకు కూడా వేసేసుకొని వేయించేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులో అయితే మనం రైస్‌ని కారంతో కలిపి పెట్టుకున్నాం కదా! కారం రైసు అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటా ఉంటే మంచి ఫ్లేవర్‌తో మంచి ఫ్లేవర్‌గా స్మెల్ అయితే వస్తదండి. అప్పుడైతే ఈ కారం రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న దాన్నైతే ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలండి. మొత్తం అంతా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న వాటిల్లో అయితే మనం ఉల్లిపాయలైతే పొడవు సిరుకుల కింద కోసుకొని, ఆ ఉల్లిపాయ ముక్కలతో ఈ ఈ కారం రైస్ తింటే చాలా టేస్టీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు దీన్ని. ఇలా ముద్దకి ఇలా ఉల్లిపాయ ముక్కలతో తినండి. చాలా బావుంటదండి. ఈ ఎంతో టేస్టీగా ఉండే ఈ కారం రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.